Hi friends, welcome back to our channel. Today we will discuss about 2025లో యూజ్డ్ కార్ బిజినెస్ చేయడం ఎలా. యూజ్డ్ కార్ మార్కెట్ బాగా పెరుగుతుంది, కానీ సరైన స్ట్రాటజీ ఉంటే మీరు ఈ ఇండస్ట్రీలో మంచి లాభాలు సంపాదించవచ్చు. చిన్నగా స్టార్ట్ చేయాలన్నా పెద్ద స్కేల్లో చేయాలన్నా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీడియో పూర్తిగా చూడండి. 2025లో అత్యంత లాభదాయకరమైన మెథడ్ ఏంటో చివరిలో చెబుతా. మెయిన్ కంటెంట్. పాయింట్ నెంబర్ 1, కార్ ఫ్లిప్పింగ్. తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ కార్స్ కొని రిపేర్ చేసి ఎక్కువ ధరకు అమ్మండి. హై డిమాండ్ మోడల్స్ ఎంచుకొని డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంచండి. మరింత లాభం పొందడానికి కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మోడిఫికేషన్ చేస్తే కస్టమర్లు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. పాయింట్ నెంబర్ 2, ఆన్లైన్ యూజ్డ్ కార్ మార్కెట్ ప్లేస్. OLX, Cars24, స్పిన్నీ లాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి కార్స్ అమ్మండి. చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని ట్రస్ట్ చేస్తూ కొనుగోలు చేస్తున్నారు. మీకు కన్స్టెంట్గా సప్లై ఉంటే పర్సనల్ బ్రాండ్ గ్లో చేసి డైరెక్ట్ కస్టమర్స్ని సంపాదించవచ్చు. పాయింట్ నెంబర్ 3, కార్ రెంటల్ బిజినెస్. కార్స్ అమ్మడానికి బదులుగా డైరీ లేదా మంత్లీ రెంటల్కి ఇవ్వండి. రైడ్ షేరింగ్ డ్రైవర్స్, టూరిస్ట్స్ లో బడ్జెట్లో కార్స్ కోసం చూస్తుంటారు. అదనంగా కార్పొరేట్ కార్ రెంటల్స్ ద్వారా B2B డీల్స్ కూడా పొందవచ్చు. పాయింట్ నెంబర్ 4, ఎక్స్పోర్టింగ్ యూజ్డ్ కార్స్. కొన్ని ఫారెన్ కంట్రీస్లో ఇండియన్ యూజ్డ్ కార్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కడ ఎక్కువ ధర వస్తుందో రీసెర్చ్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ప్రత్యేకంగా నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికన్ నేషన్స్లో సెకండ్ హ్యాండ్ కార్స్కి మంచి మార్కెట్ ఉంది. పాయింట్ నెంబర్ 5, EV కన్వర్షన్స్. పెట్రోల్, డీజిల్ కార్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్గా కన్వర్ట్ చేయడం 2025లో చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. మిమ్మల్ని యూనిక్గా నిలబెట్టుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ EV కన్వర్షన్ కిట్స్ అందించండి. పాయింట్ నెంబర్ 6, యూజ్డ్ కార్ స్పేర్ పార్ట్స్ బిజినెస్. డిస్కార్డెడ్ కార్స్లో నుంచి వాల్యుబుల్ స్పేర్ పార్ట్స్ తీసి మంచి కండిషనర్ పార్ట్స్ని ఆటో రిపేర్ షాప్స్కి విక్రయించండి. స్పెషలైజింగ్ని ఇన్ రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ పార్ట్స్ని అంటే మార్జిన్ ఎక్కువ ఉంటుంది. కార్ డీటైలింగ్ అండ్ ర్యాపింగ్. యూజ్డ్ కార్స్ని కొత్తగా మార్చేందుకు కార్ డీటైలింగ్, సెరామిక్ కోటింగ్, విన్నింగ్ ర్యాపింగ్ లాంటి సర్వీసెస్ అందించండి. ఒక ఎమర్జింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్. అయితే మీకు ఏ మెథడ్ బాగా నచ్చింది కామెంట్స్లో చెప్పండి. మీరు ఆల్రెడీ ఏదైనా యూజ్డ్ కార్ బిజినెస్లో ఉన్నారా? మీ అనుభవాలు కూడా షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ కోసం స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.